మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. 17th మా పాప ఇందులో జాయిన్ చేసాము లాస్ట్ ఇయర్ సాయిశ్రీ 17th నైట్ ఫోన్ యూనివర్సిటీ ఫోన్ వచ్చింది అరౌండ్ 9:30. ఏంటి ఎవరైనా ఉన్నారా చెప్పండి మేడం అవన్నీ పాప సాయంత్రం ఏంటి అని కమ్మాట ఏమైందో చెప్పండి అంటే ఏమీ లేదు ఇమీడియట్గా వచ్చేసేయండి ఉన్న పలానా వచ్చేసేయండి అన్నారు. సరే ఏమైందో ఏంటో కంగారుగా హాస్పిటల్ ఏమైనా ఉన్నారేమో మా పాప కాకుండా ఉంటే బాగుండు ఏదో కొన్ని చిన్న దెబ్బలతో ఏమన్నా బయటపడిందేమో అనుకుని పరిగెత్తి బయలుదేరి వచ్చేసరికి అరౌండ్ 3 అయ్యిందండి మార్నింగ్ వచ్చేసరికి. రాగానే పాప మరి ఎక్కడ ఉంది అంటే మీరు గెస్ట్ హౌస్కి వచ్చేసేయండి అంటే ఇక్కడ కాలేజ్కి వచ్చేసేయండి అన్నారు. వెంటనే సరే నేను కాలేజ్కి వచ్చిన వస్తే మీరు గెస్ట్ హౌస్లో ఉండండి రెస్ట్ తీసుకోండి అన్నారు. నేను రెస్ట్ తీసుకోవడానికి రాలేదండి మా పాపని చూడడానికి వచ్చామండి ఏమైంది చూపించండి అంటే మాకు కూడా తెలియదండి ఏమైందో రాత్రి పోలీసులు వచ్చి తీసుకెళ్ళారండి పోలీసులు హ్యాండ్ ఓవర్ చేశాను అని చెప్పారు. ఏం జరిగిందో చెప్పండి మాకు ఏమైందో చెప్పండి అన్న మాకు కూడా తెలియదండి అన్న కనీసం సీసీ ఫుటేజ్ ఇవ్వండి మాకు ఏం జరిగింది రూమ్ దగ్గర ఏం జరిగింది ఏదైనా గొడవ జరిగిందా ఏంటి చూస్తాము అంటే మేము అసలు మాకు తెలియదండి అయ్యో అవునా అని చెప్పేసి అప్పుడు మా ముందు సీసీ ఫుటేజ్ కాసేపు మేము వచ్చి పొద్దున్నే వస్తే 9 అయింది అప్పటి వరకు సీసీ ఫుటేజ్ కూడా చూడలేదు ఇప్పటి వరకు తెలియదు. అదే అడుగుతున్నాను నేను వీసీ గారిని మా పాపకి ఏమైందో చెప్పండి నేనేమీ అనలేదండి చెప్పడం వల్లైనా జరుగుతుంది నాకు ఏం జరిగిందో చెప్పండి అలా అని జస్ట్ నేను పాపకి అన్యాయం చేయలేను కదండి ఇక్కడ జాయిన్ చేసింది ఎందుకండి. నాకు అసలు మట్టి కలవలేదండి ఆయన మాట్లాడలేదు వీసీ గారు. అదే పొద్దున వచ్చాము మెంటర్తో మాట్లాడితేనే మీరు వచ్చేసేయండి అపాయింట్మెంట్ ఇస్తారు మాట్లాడుతుందని అన్నారు. ఇంకా సరే అని పొద్దున్నే వచ్చాము. పొద్దు నుంచి ఇక్కడే కూర్చోబెట్టారండి మమ్మల్ని అసలు ఇంకా మాట్లాడరంట వీసీ గారు. సెక్యూరిటీ వాళ్ళు ఇప్పుడు సిఎస్ఓ గారు వచ్చేసి మీతో వీసీ గారు మాట్లాడరండి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఏమి. నేను అడిగాను మెస్ అటెండెన్స్ ఇవ్వండి అండి తింటుందా లేదా సీసీ ఫుటేజ్ చెప్పండి అండి పాప ఏం చేస్తుంది హాస్టల్లో అనేది కొంచెం ఇది ఉండాలి కదండి. చూడండి అబ్జర్వ్ చేయండి జరిగిందాన్ని ఏమి చేయలేము ఎనలైజ్ చేసుకోవచ్చు కదా మిగతా పిల్లలు నా బిడ్డలు అంటాళ్లే కదా వీళ్ళంతా రేపు వాళ్ళు కరెక్ట్ చేసుకోవచ్చు కదా నాకు అది కావాలి అన్నారు. అది ఆయన మాట్లాడరంటే నేను ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయనతో మాట్లాడాలని వస్తుందని కూడా అనుకోలేదండి. కేసు ఏమైనా పెట్టారా మేడం? ఎఫ్ఐఆర్ అయింది. ఏమైనా పెట్టారు కేసు? ఏం జరిగిందో మాకు చెప్తే కదండి తెలిసేది. మేము ఎక్కడ హైదరాబాద్లో ఉంటామండి పాప ఇక్కడ ఉంది వీళ్ళకి అప్పచెప్పామండి ఏం జరిగిందో మాకు ఎలా తెలుస్తుంది. ఏం జరిగిందో చెప్పమని అడుగుతున్నాం మేము వాళ్ళని. ఎంక్వైరీ చేసండి లేకపోతే ఏదైనా మాకు అటెండెన్స్ ఇవ్వండి మినిమం బేసిక్. నో కండోలెన్సెస్ అండి పాప ఇలా జరిగింది ఒక పాపకి ఇలా జరిగిందనే కండోలెన్సెస్ కూడా లేవండి యూనివర్సిటీలో. నెక్స్ట్ డే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.